నేటి ముఖ్యాంశాలు. తాండూరు పట్టణంలోని వీర శివాజీ నగర్లో హైమాక్స్ లైట్లు ప్రారంభించిన విఠల్ రెడ్డి. తాండూరు పట్టణంలో త్వరలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు ముమ్మర ఏర్పాట్లు. ఆదర్శ్ నగర్లో విరబూసిన బ్రహ్మ కమలాలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన కుటుంబ సభ్యులు. నారాయణపూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఏర్పాటు, పాల్గొన్న ముదిరాజ్ సంఘం జిల్లా నాయకులు లొంక నరసింహులు. రానున్న ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలబడతా అవిటి శ్రీశైలం. గాంధీనగర్లో పాత విద్యుత్ పోల్ను ముట్టుకున్న బాలుడు, స్వల్పంగా కరెంట్ షాక్. ఇందూరు సర్పంచ్పై చర్యలు తీసుకోవాలి, సిపిఎం నాయకుల డిమాండ్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని వీర శివాజీ నగర్లో ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తండ్రి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు విఠల్ రెడ్డి హైమాక్స్ లైట్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ మాట్లాడుతూ తాండూరు పట్టణంలో 108 హైమాక్స్ లైట్లు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. దశల వారీగా తాండూరు పట్టణాన్ని ఎమ్మెల్యే సహాయ సహకారాలతో సర్వాంగ సుందరంగా అభివృద్ధి పరచనున్నట్లు రాజుగౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ దీపా నరసింహులు మాట్లాడుతూ తాండూరు పట్టణంలోని 36 వార్డుల్లో ఈ లైట్లను ప్రారంభించనున్నట్లు, అదే విధంగా వీర శివాజీ నగర్ కు అన్ని విధాల అండగా ఉండి అభివృద్ధి పరుస్తామని, డ్రైనేజ్ సిస్టమ్, రోడ్ల నిర్మాణం తదితర అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని వైస్ చైర్మన్ తెలిపారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు నరసింహులు మాట్లాడుతూ ఎమ్మెల్యేకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, మా కాలనీని అన్ని విధాల అభివృద్ధి పరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మంకాల రాఘవేందర్, కాలనీ గౌరవ అధ్యక్షులు బాలరెడ్డి, అధ్యక్షులు మరాఠీ నరసింహులు, కోశాధికారి డి శ్రీనివాస్, భీమయ్య, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మరి తాండూరు పట్టణంలో దాదాపు అన్ని వార్డులలో ఎమ్మెల్యే గారి నిధుల నుంచి ₹1 కోటి ప్రతి వార్డుకి పెట్టడం జరిగింది. దాంతోపాటు 103 ఐమాస్ లైట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 108 ఐమాస్ లైట్లు కూడా మరి అంచెలంచెలుగా దశల వారీగా అన్ని పనులు కూడా చేసే కార్యక్రమం మా ఎమ్మెల్యే గారు తీసుకుంటున్నారు. మీ యొక్క సహకారం, మీ యొక్క ఆశీర్వాదాలు మా ఎమ్మెల్యేపై ఉంటే ఇంకా తాండూరు ప్రాంతాన్ని, ఇంకా తాండూరు నియోజకవర్గాన్ని, తాండూరు ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత మా ఎమ్మెల్యే గారిది. మీరు ఈరోజు చూసినట్లయితే గ్రామాలకు, ఒక గ్రామానికి 50 లక్షలు, మరి మండల హెడ్ క్వార్టర్లకు 3 కోట్లు, 5 కోట్లు, 7 కోట్లు, మరి గుడ్ల అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు, మరి ఈరోజు ఈద్గాలు కానీ, మరి కబ్రస్థాన్లు కానీ, చర్చిలు కానీ, మరి ఇలాంటి కార్యక్రమాలు చేసుకోపోతున్న ఎమ్మెల్యే గారికి మనం అందరం కూడా సహకరించినట్లయితే గతంలో ఎప్పుడు జరగని విధంగా అభివృద్ధి ఈ రోహిత్ రెడ్డి గారి హయాంలో జరుగుతుంది. మన ప్రజలందరూ కూడా మరొకసారి రోహిత్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే ఖచ్చితంగా మంత్రి అయ్యి వస్తాడు తాండూరుకి, వచ్చి మన తాండూరుని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని చెప్పేసి కూడా కోరుకుంటూ, మరి ఈ ప్రాంతం అంతా కూడా నూతనంగా ఏర్పడ్డ ప్రాంతం, సమస్యలు అన్నీ కూడా చాలా ఉంటాయి. ప్రతి నూతనంగా ఏర్పడ్డ కాలనీలలో సమస్యలు చాలా ఉన్నాయి. అయినా కానీ కూడా అన్ని సమస్యలు ఒకటొకటి తీర్చుకుంటూ పోతున్నాం. ఖచ్చితంగా మేము కానీ, నరసింహన్న కానీ, వైస్ చైర్మన్ కానీ, ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఖచ్చితంగా మీరు చెప్పిన సమస్యలన్నీ కూడా తీర్చిదిద్దుతామని చెప్పేసి కూడా ఈ సందర్భం మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. వీర శివాజీ కాలనీ వాసులందరికీ పేరు పేరున నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏ విధంగా అయితే తాండూరు మొత్తం 36 వార్డులో కలిపి ఎమ్మెల్యే గారి ఫండ్స్ నుంచి, ఎస్డీ ఫండ్స్ నుంచి ఐమాక్స్ లైట్స్లో ఇవ్వడం జరిగింది. అలాగే వీర శివాజీ నగర్ కాలనీ ప్రజలకు కూడా ఇక్కడ ఐమాక్స్ లైట్స్ ఇవ్వడం జరిగింది. సో దయచేసి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మున్ముందు ఎన్నో జరుపుకుంటాము. ఈ 36 వార్డులో ఉన్నటువంటి రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, ముఖ్యంగా ఈ కాలనీలో ఉన్నటువంటి డ్రైన్స్, రోడ్స్ అతి త్వరలో పరిష్కరిస్తామని మన ఎమ్మెల్యే గారి తండ్రి గారైనటువంటి వారి సమక్షంలో నేను హామీ ఇవ్వడం జరుగుతుంది. ఇది వారి బాధ్యత. అతి త్వరలో ఆయన కూడా ఈ సమస్యపై దృష్టి పెట్టి మున్ముందుకి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్ళి మన ఎమ్మెల్యే గారికి మున్ముందు ఎన్నో విజయాలు అందించాలని ఈ కాలనీ ప్రజలందరికీ కోరుకోవడం జరుగుతుంది. నాకు ఆప్యాయంగా పలకరించిన ఈ కాలనీ వాసులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే ఈ మా 9వ వార్డు వచ్చినటువంటి రాజుగౌడ్ అన్న గారికి, అలాగే విఠల్ రెడ్డి సార్ గారికి, అలాగే వెంకటరెడ్డి అన్న గారికి, మంకల్ రఘు గారికి, శ్రీనివాసాచార్ అన్న గారికి మరొకసారి నా తరఫున కాలనీ రాజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
తాండూరు ఎమ్మెల్యే గారు గౌరవనీయులు పైలట్ రోహిత్ రెడ్డి గారు వారి యొక్క సహాయ సహకారంతో మన యొక్క 9th వార్డు కౌన్సిలరు, అదేవిధంగా మన తాండూరు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శ్రీమతి దీపా నరసింహులు గారు, అదేవిధంగా మన యొక్క ఎమ్మెల్యే తండ్రి విఠల్ రెడ్డి గారు పెద్ద మనుషులు ఈ సాయంకాలము మన యొక్క కాలనీకి వచ్చి, ఇది మా యొక్క కాలనీ పేరు వీర శివాజీ నగర్ కాలనీ. యాక్చువల్ అయితే ఇది రిజిస్ట్రేషన్ లోపల ఫ్రెండ్స్ కాలనీ అండ్ టీచర్స్ కాలనీ ఉన్నది. అట్లా కాకుండా మేము యొక్క 26, 27 అయితే సర్వే నెంబర్ ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి 42 మంది హౌజెస్ ఎవరైతున్నారో అందరు కలిసి మేము వీర శివాజీ నగర్ కాలనీగా దీన్ని రూపాంతరం అనేది చెందడం జరిగింది. కాబట్టి వారు ఈరోజు మా కాలనీకి వచ్చి ఈ యొక్క హైమాక్స్ లైట్ల గురించి ఓపెన్ చేసినందుకు పెద్దలు విఠల్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇది కొత్త కాలనీ కాబట్టి వారి ముంగట నేను 2 సమస్యలు ముందుంచాలనుకున్నాను. ఒకటంటే ఇక్కడ ప్రస్తుతం అయితే 42 హౌజెస్ ఉన్నాయి సార్. మీరు 42 హౌజెస్కు మెయిన్ ప్రాబ్లం అంటే రోడ్లు సార్. మీరు ఒక 2 రోడ్లు అంటే మెయిన్ రోడ్లు, ఇది ఒక రోడ్డు, అక్కడ మన రఘుసార్ ఇంటి నుంచి హైదరాబాద్ సంతోషపడతాము. అదేవిధంగా డ్రైనేజీ, ఈ 2 అంటే మేము ఎక్కువ కోరికలు ఏం కోరతలేము సార్. ఈ 2 కూడా మీరు చేసినట్లయితే పెద్దలు నాకు కొంచెం, ఎందుకంటే మొన్న వర్షానికి మొత్తం ఇక్కడ మడుగులు అయిపోయినాయి మొక్కల బట్టికి. పిల్లలు పైకి చెక్కి సార్ మొత్తం ఫోటో తీస్తున్నారు, అక్కడ పాములకి టాడుతూ ఉంటాయి, మాకు వీడియో పెడుతున్నారు మా గ్రూప్లో, ఏదైతే మా వీర శివాజీ నగర్ గ్రూప్లో. కాబట్టి ఎట్లా ఆ విధంగా ఉంది సార్. దీనికి ఒక 2-3 ఈ ప్రాబ్లమ్స్ మీరు తప్పకుండా మీరు సాల్వ్ చేస్తారని మీతోని నేను మనస్ఫూర్తిగా కోరుతూ కాలనీ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. తాండూరు పట్టణంలోని శాంతినగర్లో ఈ సేవా కేంద్రాన్ని తొలగించి అందులోనే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయడానికి ముమ్మర పనులు జరుగుతున్నాయి. ఈ వచ్చే వారం లోపు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రారంభించనున్నారు. దీంతో తాండూరు పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయని పలువురు అంటున్నారు. అదే విధంగా తాండూరు పట్టణంలోని సిగ్నల్ వ్యవస్థ పునరుద్ధరిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫయాజ్ పెట్రోల్ పంప్ నుండి ఇందిరా చౌక్ వరకు అపసవ్య దిశలో ద్విచక్ర వాహనదారులు ఎంత చెప్పినా వినకుండా రావడం గమనార్హం. ఒక్క నిమిషంలోనే 10ల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు అపసవ్య దిశలో వస్తున్నాయి. అందుకు ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. తాండూరు డిఎస్పీ జి శేఖర్ గౌడ్, తాండూరు పట్టణ సిఐ రాజేందర్ రెడ్డిలు విద్యార్థులకు తదితరులకు పలు విధాల అవగాహన కల్పిస్తున్నా, ప్రజలకు సూచనలు చేస్తున్నా ప్రమాదాలు తప్పడం లేదు. కనీసం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పడిన తర్వాత అయినా ప్రమాదాలు తగ్గుతుండొచ్చు అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. टैंकर के नीचे पाँव गया टैंकर के नीचे दोनों लगे हुआ ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు కూడా అయిపోయినాయి. వాళ్ళు చాలా వేస్తారు, చాలా వేస్తే ఏం చేస్తామంటే పోలీసు వాళ్ళు మామూలుగా డిలే చేస్తున్నారు అంటాం. అవునా? అవగాహన కల్పిస్తున్నారు మీకు. వచ్చేసినాక అటు నుంచి ఆ స్టేట్ పోతే అక్కడ ఇంకో చౌరస్తా వచ్చారు, లెఫ్ట్ మాట్లాడుతూ లెఫ్ట్. అయితే ఇప్పుడు మనము ఇందిరా చౌక్, తాండూరు ఇందిరా చౌక్ అయితే ఉన్నాం మెయిన్. అయితే ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంటుంది ఎప్పుడైనా కానీ. అయితే త్వరలోనే ట్రాఫిక్ వేతలు తీరబోతున్నాయి. అయితే అక్కడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా ముస్తాబవుతుంది. త్వరలోనే అది ప్రారంభం కావచ్చు. అదేవిధంగా పోలీసులు కూడా జనాలకు ట్రాఫిక్ గురించిన నియమాలను గురించి అవగాహన కల్పిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమంటే ట్రాఫిక్ లైట్స్ ఎక్కడ వెలగడం లేదు. అయితే వీటిని పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే ట్రాఫిక్ సగానికి సగం నియంత్రించబడుతుంది. ఆ విధంగా యాక్సిడెంట్ కూడా జరగకుండా ఉండవచ్చు. అయితే పోలీసులు అయితే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళు ట్రాఫిక్ను కానీ నియంత్రిస్తూనే ఉంటారు. కానీ అసలు నిజానికి జనాలలో అవగాహన తప్పకుండా ఉండాలి ట్రాఫిక్ల గురించి. అయితే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే
వాళ్ళ కొడుకులను వాళ్ళే పెద్ద షేర్గాళ్ళు బొబ్బర్ షేర్గాళ్ళు అని చెప్పి వాళ్ళ కాలం నుంచి పంపించేస్తున్నారు. అయితే 10-12 ఏళ్ళ వయసున్న పిల్లలు కూడా వాహనాలు నడుపుతున్నారు, విపరీతమైన వేగంతో నడుపుతున్నారు. దానివల్ల ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, మీరు చూస్తూనే ఉన్నారు. అయితే అలా కాకుండా ఉండడానికి ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వల్ల కూడా చాలా ఇబ్బందులు తొలగే అవకాశాలు ఉన్నాయి. అయితే తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లిదండ్రులు తప్పకుండా తమ పిల్లలకు మోటివేట్ చేయాలి. వాళ్ళకు వాళ్ళ వయసు వచ్చిన తర్వాతనే వాళ్ళకి ఆర్సీ కానివ్వండి, లైసెన్స్ ఉన్న తర్వాతనే వాళ్ళని రోడ్లపైకి పంపించాలి. లేకపోతే వాళ్ళకి ఏమైనా జరిగితే మీకే నష్టం, ఆ తల్లిదండ్రులకే నష్టం కనుక అది గుర్తించాలి. అయితే పోలీసులకు కూడా ఒక విజ్ఞప్తి సిటీ తరఫున ఏం చేస్తున్నామంటే, లైసెన్స్ ఉన్నవాళ్ళు లైసెన్స్ చెక్ చేయాలి, ఆర్సీ మరి హెల్మెట్ ధరిస్తున్నారా లేదా, మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారా లేదా అనేది నిరంతర ప్రక్రియ గురించి. అయితే అవన్నీ వాళ్ళు చూస్తూ ఉండాలి. అయితే వాళ్ళు చూస్తూనే ఉన్నారు, అయినా కానీ జనాల్లో తప్పకుండా దీని గురించి అవగాహన ఉండాలి. ఏమంటారు సార్ మీరు? ఇదేనా కరెక్టే అంట నేను చెప్పిందంతా. తాండూరు పట్టణంలోని ఆదర్శ్ నగర్లో సిరిగిపేట్ ప్రధానోపాధ్యాయులు మధుసూదన్ రెడ్డి ఇంటి ముందు బ్రహ్మ కమలాలు ఒకే చెట్టుకు 8 పూయడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. బ్రహ్మ కమలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాలనీ వాసులు తదితరులు బ్రహ్మ కమలాలను చూడడానికి తరలి వచ్చారు. అదేవిధంగా పెద్దపూల్ మండలంలోని దేవరి కృష్ణారెడ్డి ఇంటి ముందు కూడా బ్రహ్మ కమలాలు విరబూశాయి. దీంతో కుటుంబ సభ్యులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి సంతోషం వ్యక్తం చేశారు. అంటే మరాఠీ తెలుగు స్టార్ట్ చేస్తే మీకు మీతో పాటు అలా ఏదైనా ఒక శ్లోకం పాడవా? ओम जय लक्ष्मी माता, मैया जय लक्ष्मी माता, महालक्ष्मी जी की आरती जो कोई नर गाता, पूर्णानंद समाता, पूर्णानंद समाता, पाप उतर जाता। ओम जय लक्ष्मी माता, मैया जय लक्ष्मी माता, बोलो महालक्ष्मी भगवती की जय। అది ఉంటే చూడు ఇందులో గరావే అని ఉంటుంది చూడు పాట. ఫస్ట్ ఉండితే తంక అని ఉంటుంది, అయినే కదా 2 మళ్ళీ 4 వాడాల్సి వస్తుంది. తాండూరు మండలం నారాయణపూర్లో ఆదివారం గ్రామ ముదిరాజ్ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా నటికేరి శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా తలరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా నగేష్, కార్యదర్శులుగా బోయిని శ్రీనివాస్, లక్ష్మణ్, శ్రీధర్లు మరియు సంయుక్త కార్యదర్శిగా లవ్ కుమార్, సలహాదారుగా జయంత్, తలరి శ్రీశైలం, వెంకటప్పలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ముదిరాజ్ సంఘం నాయకులు లొంక నరసింహులు ముదిరాజ్, వషీరాబాద్ ముదిరాజ్ సంఘం నాయకులు నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత.
తాండూరు పట్టణానికి చెందిన అవిటి శ్రీశైలం ఇది వరకు 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, పలుమార్లు కౌన్సిలర్గా, వీరసేవ సమాజం స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచారు. 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మళ్లీ ఎమ్మెల్యే బరిలో పోటీలో ఉంటానని, కనీసం ఈసారైనా తనపై కనికరించి తమను గెలిపించాలని, అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని అన్నారు. పైలట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఇంకా బాగా ఉండేదని, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి స్వార్థపరుడని, బీజేపీలో ఐక్యమత్యం లేదని అవిటి శ్రీశైలం ఆరోపించారు. అవకాశం ఇస్తే తను బీసీనే కాబట్టి తననే గెలిపించాలని కోరారు. నీళ్లు గరం చేసి నీళ్లు కూడా గరం చేసి ఇస్తుంటారు. అయితే సరే అయితే ఈసారి మీ ప్లాన్ ఏముంది? ఎలక్షన్లో నిలబడబోతున్నావా? ఇండిపెండెంట్ గానైనా అయితే ఒక పార్టీ కొత్తగా రిజిస్టర్ కాబోతుంది. అది రిజ్వాన్ ఖాన్ పార్టీ. రిజ్వాన్ తెలుసా నీకు? వాడు అంతారం రిజ్వాన్ పార్టీ ఆఫ్ ఇమానియన్స్ అని పేరు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించిండు. అయితే ఆ పార్టీ నుంచి కూడా నీకు ట్రై చేస్తే దొరకవచ్చు. సరేనా? దాని నుంచి కూడా ట్రై చేసుకోవచ్చు. అయితే ముందు అయితే ఏ విధమైన ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ అంటే యాక్టివిటీ జనం కోసం ఏం చేస్తారో చెప్పండి ఒకసారి. కానీ ఛాయ్ తాగుతారా లేక ఇంకా ఏమైనా ఉందా? ఆలోచన చాలా మంచి అన్న. అందరి కోసం ఈ మాట అయితే అందరూ కదా శ్రీశైలం గారు. మేము అందరి కోసం చేస్తాం, జనం కోసం చేస్తాం, జనం కోసం చేస్తామని చెప్పి జనం కోసం కాకుండా స్వార్థం కోసం చేసుకుంటారు. లక్షలు కోట్లు సంపాదిస్తారు. మరి మీ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఏమున్నాయి? ఎవరిదో టీ స్టాలే మంచిగా ఉంది అయినా కానీ నేను జనం కానీ నాకు గెలిపిస్తే నేను జనం కోసం అహర్నిశాలు కృషి చేస్తానని చెప్తున్నాను. అంతే కదా? మీ తరఫున ఏ విధమైన కార్యక్రమాలు చేయబోతున్నారు? పాదయాత్ర కూడా చేయబోతున్నారని విన్నాం. నిజమేనా? అక్టోబర్ 2 నుంచి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు? అక్కడ మా భద్రప్ప గుడి నుంచి ఎక్కడ వరకు? మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తం తిరగబోతున్నారు. 136 గ్రామాలు తిరిగి మోటివేట్ చేయబోతాం. తన గురించి తన ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఏమున్నాయో అవి చెప్పబోతున్నాడని చెప్తున్నారు. ఇంకా అయితే ఈ రోజుల్లో ఒక మాట ఉంది, ఎవ్వరు కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కానీ గెలవలేరని. దాని గురించి మీరేమంటారు? కోట్ల రూపాయలు వాళ్ళు ఏదో బిజినెస్ల కోసం వస్తారు, ప్రజాసేవ కోసం రారు. ఏదో ఆ బిజినెస్ ఈ బిజినెస్ వాళ్ళ బిజినెస్ చేసుకోవడానికి తప్ప జన సంక్షేమం కోసం రానంటున్నారు. చలో ఇది అయితే మన శ్రీశైలం గారు ఇప్పుడు తాండూరులో ప్రతి పార్టీ నుంచి ఉన్నారు. ఈ విధంగా రోహిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి, మరి రమేష్ కుమార్ అని, లక్ష్మారెడ్డి అని, వీళ్ళలో ఎవరు మంచిగా మీ అభిప్రాయం చెప్పండి. ఏ పార్టీ వస్తే బాగుంటుంది, లేకపోతే ఎవరు అభిప్రాయం ఎవరు మంచిగా ఇప్పటి వరకు ఎవరు సరిగా లేరని మన శ్రీశైలం గారు అంటున్నారు. కానీ ఒక ముఖ్యమైన మాట మీకేం చెప్పాలంటే, నిజానికి అందరు మంచోళ్ళే, ఎవరు చెడ్డవాళ్ళు కాదు. కానీ ఆ వ్యవస్థలోకి పోయినాక వాళ్ళు ఆ విధంగా అయిపోతారేమో, అది తర్వాత విషయం. కానీ అందరూ మన వాళ్ళే, అందరూ మంచి వాళ్ళే, అందరూ మన కోసమే ఉండాలి. అంటే ఒక స్వార్థం ఏముందంటే వాళ్ళు మన కోసమే చేయాలి అనే స్వార్థం ఉండాలి మనకు. అది మంచిది, ఆ స్వార్థం మంచిది. అది వాళ్ళు మర్చిపోయినప్పుడే వాళ్ళు ఏమంటారంటే ఆ చెడ్డోడు మంచోడు కాదు అంటారు. సరే, మీరు ఏ విధంగా ఇది చేయబోతున్నారు చెప్పండి. ఓట్లు కొనుక్కొని గెలవాలంటే, లేకపోతే ఆడోళ్లకు 40-50 రూపాయల చీరలు వంచి జాకెట్లు వంచి పంచుతారు కదా. చీప్ లిక్కర్ రిజన్ కదా తాగుతాడు. చీప్ లిక్కర్ ఇష్టం. మరి ముఖ్యమైన విషయం చెప్పాలి ఇప్పుడు ఇక్కడ. మీరు నిలబడేది ఏం పర్వాలేదు, కానీ ఓట్లు కొని గెలుస్తామనడం మర్చిపోవాలి. ఎందుకంటే ఓటు చాలా విలువైనది, ఆత్మగౌరవం. ఇది ఎవరు అమ్ముకోవద్దు. చీర జాకెట్లు ఇప్పుడు ఎవరు పెండ్లామైనా కానీ మొగడు తెచ్చిన చీర కట్టుకొని మురవాలి. ఎవడో మంచిన చీరలో కట్టుకొని మురుస్తారా? చీప్ లిక్కర్కి ఆత్మగౌరవం అమ్ముకుంటారా? అలా కాకుండా అయితే చెప్తున్నాను నేను, దీన్ని మీరు గుర్తుంచుకోవాలి. అంటే మనము అమ్ముడు పోదు, మన ఆత్మగౌరవం అమ్ముకోవచ్చు. మీరు కూడా అలా చేయాలి. సరే, ఇప్పుడు రమేష్ మహారాజ్ గురించి చెప్పు. రమేష్ మహారాజు ఒక వ్యక్తి మంచిగా కానీ ఎవరికి వెళ్తాడు, ఎవరికి దగ్గర పోడు, ఎవరికి
ఏమంటే టికెట్లు అమ్ముకోడు జనం కోసం చేస్తాడా చేయడం కోసం చాలా కాదు చేయదు. మరి రోహిత్ రెడ్డి గురించి రోహిత్ రెడ్డి అందుకెళ్ళి కాంగ్రెస్ లో యువకుడు కదా 30 సంవత్సరాలు ఏమో ఉంటాడు. నీ ఏజ్ అబ్బా నీ ఏజ్ పొడుగు ఉంటాడు. రోహిత్ రెడ్డి కాంగ్రెస్ ఉంటే బాగుంటుండే కానీ టీఆర్ఎస్ లో పోయినందుకు చెడ్డ పేరు వచ్చింది. సరే మరి ఇప్పుడు ఇంకొక వ్యక్తి మహేంద్ర రెడ్డి ఆయన స్వార్థం కోసం ఆయననే చేసుకున్నాడు కానీ పబ్లిక్ ప్రజల కోసం అయితే ఏం చేయలేదు. వాళ్ళ నాయకులకి ఎవరికి ఏం చేయలేదు. సరే ఇప్పటి వరకు అయితే ఏ బీజేపీ ఏ విధంగానూ ఎప్పుడు రాలేదు బీజేపీ కానీ వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా శ్రీశైలం గారు. అయితే వాళ్ళలో ఏమన్నా ఉందా ఛాన్స్ అనేది? వాళ్ళు కూడా వాళ్ళు అక్కడ ఇక్కడ చిచ్చులు పెట్టుకుంటా వాళ్ళే అంటే అటువంటి రెండో దాన్ని చెప్తున్నారు. మత సామరస్యం ఉండాలి, ఐకమత్యంతో ఉండాలి. చాలా మంచి విషయాలు చెప్పారు. ఇంకా చెప్పండి, ఇప్పుడు శ్రీశైలం గారు మీరే గెలిచిర్రు అనుకోండి, జనం అరే ఇంత మంచిగా చెప్తున్నాడు కదా, మరి తను పైసా పెట్టకుండా అంటే ఎవరిని కొనకుండా గెలుస్తున్నాడు కదా, మళ్ళీ అటువంటిప్పుడు నువ్వు ఏం చేస్తాడు? ప్రతి ఒక ఇంటి ఒక కుటుంబంలో ఒక ఉద్యోగం లేను మంచి ఉంటాడు కదా, ఇప్పుడు తాగుడు తినుడు ఎంజాయ్ చేసుడు అది చేసుడు ఇది చేసి రాజకీయ నాయకులే వాళ్ళని చెడగొడుతున్నారు. ఆ చెడగొట్టే బదులు ఒక కుటుంబంలో వానికి ఒక దారి చూపాలి. ఒక దారి చూపితే వాళ్ళ తల్లిదండ్రులే కానీ పిల్లలే కానీ ఆడవిలే కానీ ఎవరే కానీ వాళ్ళ ఇంట్లో సమస్య చదువు కానీ విద్య కానీ ప్రోత్సాహం ఏదున్నా ఒక అయితే మన శ్రీశైలం గారు ఏమంటున్నారంటే ఒక కుటుంబం అంటే ఒక ఎగ్జాంపుల్ గా ఒక కుటుంబము అంటే తాండూరు మొత్తం ఒక కుటుంబం కనుక ఆ కుటుంబాల వాళ్లకు అందరికి ఒక దారి చూపాలి. ఎవరికైతే లేదు పేదవాళ్ళని కానివ్వండి స్త్రీలైనా పురుషులైనా ఎవరికైనా కానీ ఒక దారి చూపాలి, వాళ్ళకు ఒక ఉపాధి అనేది ఉండాలని చెప్తున్నారు. ఇంకా మౌలిక సదుపాయాల కల్పన, ఇప్పుడు నీరు, మురుగునీరు, రోడ్లు ఇవన్నీ మౌలిక సదుపాయాలు. మరి ఉద్యోగం అయితే చెప్పారు, ఈ విధంగా ఉన్న దారి చూపుతామని చెప్పారు. అయితే శ్రీశైలం గారు చాలా బిజీ ఉన్నారు, ఛాన్స్ దొరకడం లేదు, దొరికే కొద్ది ఛాన్స్లోనే నేను ఇంటర్వ్యూ తీసుకుంటాను. అయితే శ్రీశైలం గారు మీరు ఎన్నిసార్లు ఎలక్షన్లలో నిలబడ్డారు? ఎన్నిసార్లు పాదయాత్రలు కానీ సైకిల్ యాత్రలు కానీ పాదయాత్రలు కానీ చేశారు? ఇగో కెమెరా ఇక్కడ ఎన్నిసార్లు పాదయాత్ర చేశారు? ఒకసారి ఎంపీగా నిలబడ్డా, 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన, ఒకసారి ఎమ్మెల్సీ, 3 సార్లు కౌన్సిలర్గా చేసిన. ఇక మా కుటుంబంలో 4 కౌన్సిలర్గా నిలబెట్టుకొచ్చిన. ఇంకా పాదయాత్రలు సైకిల్ యాత్రలు ఇప్పుడు సైకిల్ యాత్రనేమో ఒకసారి బసవ జయంతికి చేసిన, మళ్ళీ ఒకసారి ఆజాద్ అమృత్ మహోత్సవం చేసిన, ఇంకోసారి 15 ఆగస్టు చేసిన, ఇంకోసారి తెలంగాణ కోసం పాదయాత్ర చేసిన. తెలంగాణ వరకు హైదరాబాద్ చేసిన. ఒకటేనా? అయితే శ్రీశైలం గారు మరి ఇప్పుడు లాస్ట్ ఒక మెసేజ్ చెప్పండి. మీరు ఈసారి కూడా నిలబడబోతున్నారా? ఏ విధంగా చెప్పండి, అక్కడ చెప్పండి, జనానికి చెప్పండి. ఈసారి కూడా నిలబడుతున్నాము. బీసీ ముద్దు బిడ్డని ఎవరంటే ఇంటి రోజునంటే 30 సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు ఓసీ వాళ్ళకు వీళ్ళకి అందరికీ చేసిన, ఒకసారి బీసీ వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వమని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. ఎందుకంటే ఎవరెవరో నిలబడుతున్నారు, వాళ్ళు వీళ్ళు ఎక్కడెక్కడో, ఒక ఆస్ట్రేలియా, ఒక అమెరికా, ఒక వికారాబాద్, ఒక షాబాదు, ఎవరెవరు వచ్చి ఇక్కడ నేను నిలబడతాం అంటే లోకల్ వాళ్ళకు ఒకసారి అవకాశం ఇవ్వండి. మీకు అందరికీ తెలుసు తాండూరు నియోజకవర్గంలో ఆర్టీ శ్రీశైలం అంటే మొత్తం తాండూరుని ఒక ఊపులు చెప్పిందంటే ఒక శ్రీశైలమే అని మీకు మనస్ఫూర్తిగా కోరుచున్నాను. బీసీ ముద్దు బిడ్డకు ఒక ఇక్కడ మైనార్టీ కానీ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఎస్సీ ఇక మా వీరసాయుడు కానీ జంగమూలు కానీ బాపనోళ్ళు కానీ కోమటాలు కానీ స్టోన్ బిజినెస్
ఇక్కడ వ్యాపారస్తులకు అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలతో ముందుకు తీసుకువెళ్తా అని, ఏ సమస్యలు ఉన్నా పబ్లిక్కి మంచిగా సేవ చేస్తా అని తాండూరు నియోజకవర్గ అభివృద్ధి కొరకు నాకు ఒక అవకాశం ఇవ్వమని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. తాండూరు పట్టణంలోని గాంధీనగర్లో అంగన్వాడీ కేంద్రం దగ్గర విద్యుత్ పోల్ను అనుకోకుండా 11 సంవత్సరాల బాలుడు అర్త్ తగలడంతో స్వల్ప గాయాలతో బాలుడు బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న కాలనీ బీఆర్ఎస్ యువ నాయకులు బిర్కెట్ రఘు విద్యుత్ శాఖ అధికారులకు విషయం తెలిపి అక్కడి నుండి పోల్ను తీయడానికి చర్యలు చేపట్టారు. ఎలాంటి ప్రమాదం జరగనందున అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా కొందరు మాట్లాడుతూ పదే పాఠశాల మరియు అంగన్వాడీలకు వెళ్లి కొంతమంది అధికారం చెలాయిస్తారని, కానీ మంచి పనులు ఎవరు చేయరని, కేవలం బీర్కట్ రఘు మాత్రమే తమ కాలనీ గురించి పట్టించుకుంటారని కాలనీవాసులు తెలిపారు. పెద్దెముల్ మండలం ఇందూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తమకు 5 ఎకరాల భూమిని కేటాయించారని, ప్రస్తుతం ఆ భూమిలో ప్రభుత్వ అంగన్వాడీ, రైతు వేదిక తదితర భవనాలను నిర్మించారని, తమకు మిగిలి ఉన్న భూమిలో ప్రస్తుతం వ్యవసాయం కొనసాగిస్తున్నామని, తమకు పాస్బుక్లు రాకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని సాతం గారి నర్సమ్మ డిమాండ్ చేశారు. తమపై అనవసరంగా పోలీస్ స్టేషన్ లో రకరకాల కేసులను వేసి బనాయిస్తున్నారని నర్సమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు కలెక్టర్ కు ఈ విషయంలో వినతి పత్రం ఇచ్చినా ఆర్డీఓ, ఎంఆర్ఓలు పట్టించుకోకుండా పెడచెవిన పెడుతున్నారని, పాస్బుక్ ను తమకు ఇవ్వాలని కోరారు. ఇదే విషయంలో సిపిఎం నాయకులు మాట్లాడుతూ నర్సమ్మను పలు ఇబ్బందులకు గురి చేస్తున్న సర్పంచ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిచో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. దాంట్లో రైతు వేదిక, పార్కు అవన్నీ కట్టుకొని మిగతా 2 ఎకరాల భూమి వీళ్ళ పేరు మీద కాకుండా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. వీళ్ళకి మొత్తం 10 ఎకరాలు, దాంట్లో ఇప్పటికీ 4.5 ఎకరాలు పట్ట అయింది. ఇంకా మిగతా 5 ఎకరాలు పట్ట కావాల్సి ఉంది. కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆ సర్పంచ్ వాళ్ళ ఎంఆర్ఓ వాళ్ళంతా కుమ్ముకై డబ్బులు తీసుకొని సర్పంచ్ దగ్గర అధికార పార్టీకి తొత్తుగా మారిన పరిస్థితి ఉంది. దీని మీద కూడా ఇప్పుడున్న కలెక్టర్ గారికి, గతంలో ఉన్న కలెక్టర్ గారికి వికారాబాద్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద కూడా సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున పోరాటం కూడా చేయడం జరిగింది. ఆర్డీఓ దగ్గర, తాండూరు ఆర్డీఓ కానీ, కలెక్టర్ ఆఫీస్ దగ్గర కానీ. ఇప్పటిదాకా కూడా ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు రాసి అక్కడ ఎంఆర్ఓ పంపిస్తే కూడా అక్కడ ఉన్న ఆర్డీఓ, ఎంఆర్ఓ గారు వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఆ సర్పంచ్ చెప్పిన మాటలు వింటారు తప్ప ఇక వీళ్ళకి న్యాయం చేయని పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు ఎంబడే ఇక్కడ తాండూరు ఆర్డీఓ ఖచ్చితంగా ఆలోచించి, ఎందుకంటే మీరు ప్రజల ఇస్తున్నటువంటి పనుల రూపంలో తీసుకున్న డబ్బులతో మీరు జీతం తీసుకుంటారు కాబట్టి మీరు పుణ్యానికి పనిచేస్తలేరు. పేదల డబ్బులు తీసుకొని జీతం తీసుకుంటారు, మీరు బతుకుతారు. కాబట్టి పేదలకు న్యాయం చేయడానికి మీరు మా జిల్లాకు వచ్చారు కాబట్టి ఆర్డీఓ అయినా కలెక్టర్ అయినా ఖచ్చితంగా మళ్ళొకసారి ఆ గ్రామాన్ని విజిట్ చేసి సర్పంచ్ మీద చర్యలు తీసుకున్న సర్పంచ్ జైలుకు పంపించి వీళ్ళ భూమి వీళ్ళకి పట్టాలు చేసి ఇవ్వాలి. కాబట్టి ఎందుకంటే ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ధరణి పేరుతో వీళ్ళకి అందరికీ అన్యాయం జరుగుతున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వీళ్ళకి ధరణిలో పేరు చేర్చి వీళ్ళ భూమి వీళ్ళకి ఇవ్వాలి. లేకపోతే దీని మీద పెద్ద ఎత్తున అవసరమైతే కలెక్టర్ ఆఫీస్ కూడా ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ఆమరణ నిరాధక చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తూ, ఈ పేదలకు భూమి వచ్చేవారు కూడా సిపిఎం అండగా ఉంటుందని, ఎర్రజెండా అండగా ఉంటుందని చెప్పి వీళ్ళకందరికీ కూడా ప్రభుత్వానికి హెచ్చరిస్తాం. సర్వే నంబరు 278 సర్వే నంబర్లో ఇందూరు గ్రామంలో 10 ఎకరాల 8 గుంటల భూమి, దాంట్లో సాతం గారి దస్తప్ప, నర్సప్ప, సందప్ప, అలాగే నర్సమ్మ, బందెప్ప వాళ్ళకు కూడా ఈ భూములు ఇచ్చారు. ఇప్పటిదాకా పట్టలు ఇవ్వలేదు. పట్టలు ఇవ్వాలని దీని మీద ధర్నా చేస్తాం, ఆందోళన పోరాటం చేస్తున్నాం. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.